ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. మార్కు సువార్తలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయంలో 31వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శనమిస్తున్నాడు. ఆకాశమును భూమి అయినా గతించిపోతాయేమో కానీ, తల్లక్రిందులు అవుతాయేమో కానీ నా మాటలు గతింపవు. దేవుడు ఎప్పటికీ ఆయన శాశ్వతమైనగా మన మధ్య తిరుగుతున్నాడు. ఆయన భూలోకమును స్వతంత్రించుకున్నాడు, పరలోకమును స్వతంత్రించుకున్నాడు. ఆయన మన మధ్య తిరుగుతున్నాడు. ఆయన మాటలు, ఆయన వాక్యము వినకుండా ఉండలేము, బోధించకుండా ఉండలేము. రుచి చూసి తెలుసుకొనిడి. ఆయన వాక్యమును వింటుంటే అసలు ఇంకా ఏమీ మనకి లేకపోయినా మనం బ్రతుకుతాం, కానీ వాక్యం లేనిది మనం బ్రతకలేము. ఎప్పుడు దేవుణ్ణి గుర్తెరిగి మనము దేవుణ్ణి మన హృదయంలో ఆయన్ని మనసారా మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు మన హృదయం అంతా ఒక ఆలయముగా మార్చుకొని ఆ హృదయములో మనము ఆ ఆలయం అనే హృదయములో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం ఆయన వాక్యం వినకుండా ఉండలేము, ఆయన్ని బోధించకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆయన మనల్ని ఆపదల్లో నుండి కూడా మనల్ని రక్షించేవాడు. ఆయన ఎప్పుడు మనం ఆయన వైపు చూసి ఆయన కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వెడల దేవుడు మన పక్షాన ఉంటాడు, మన కార్యములు జరిగిస్తాడు. మన బిడ్డల పట్ల కానీ, మన పట్ల కానీ ప్రతి విషయంలో మనకి ఆపదలలో, కష్టాలలో ఆయన తోడుగా ఉంటాడు. ఆపదల్లో నుండి మనల్ని ఆయన విడిపించుతాడు. కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే ఆపదలలోనన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడని కీర్తనల గ్రంథములో తెలియపరుస్తున్నాడు. నిజమే, ఇవన్నీ దేవుడు యేసు ప్రభువారు ఇవన్నీ ఆయన చేసి ఉన్నయే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటించటం అయినది. గుడ్డి వారిని చూపు తెప్పించటం, ఊసకాల వారిని నడిపించటం, దేవుడు కుష్టివ్యాధి వాళ్ళని బాగు చేయటం, రక్తస్రావం వాళ్ళని బాగు చేయటం, ఈ విధంగా దేవుడు ఎన్నో చేసి ఆయన భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన రక్తం సిందించి ఆయన మన మధ్య ఉన్నాడు. నిన్ను ఇడువను ఎడబాయను అనని దేవుడు మనకి వాగ్దానం చేస్తాడు. మనకి దర్శనం ద్వారా మాట్లాడతాడు. మనం హృదయం అంతా పరిపూర్ణంగా ఉంచుకొని మనం దేవుని ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఉన్నప్పుడు మనం లోకస్తుల వైపు చూడకుండా, లోకానుసారమైనవి మనము ఏమీ చెయ్యకుండా, మనం ఎవరి మీద నేరం మోపకుండా మనం ఉన్నప్పుడు, దేవుని కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనల్ని ఎప్పటికీ దేవుడు ఇడవడు, ఎడబాయడు. ఆయన మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు మనం ఆయన కార్యములను మనం చూస్తాము, కార్యములు సఫలమవుతాయి. దేవుడు మనల్ని ఎప్పుడు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మనం దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల మనము బ్రతకటం అంటే ప్రతి విషయంలో మనము తినే తిండి విషయం నుంచి, మనం కట్టుకునే వస్త్రం దగ్గర నుంచి, మనం చేసే పనుల్లో ప్రతి దాంట్లో దేవుడు మనల్ని కాపాడుతారు. ఈరోజు చూసినట్టయితే ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, వీటన్నిటి నుంచి దేవుడు ఈరోజు మనం ఉన్నామంటే ఈరోజు దేవుడు మనల్ని కాపాడబట్టే ఈరోజు మనం ఉన్నాము అనని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం స్తోత్రాలు తెలుపుకుంటూ ఆయనకి ప్రతి క్షణం మనము ఏ పని చేసినా ఆయన్ని తలుసుకొని మనం ఉన్నప్పుడు మనకి ఆ పని సఫలమవునట్లు దేవుడు సహాయం చేస్తాడు. నేను మీకు తోడుగా ఉన్నానని పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో హగ్గయ్య దాంట్లో దేవుడు మనకి చూపిస్తున్నాడు. దేవుడు అంతేకాదు, ఆయన ప్రతి విషయంలో మీతో నేను చేసిన నిబంధనలు స్థాపించదురు అన్నాడు. దేవుడు సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని మత్తయి సువార్త ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు.